అనేక మార్పులు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి 10 సంవత్సరాలుగా పాలసీ లేదు. ఎంఎస్ఎంఈకి సంబంధించి మొన్న తీసుకొచ్చిన పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ వలన ఉపాధి పెద్ద ఎత్తున ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ద్వారానే జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి కాన్సన్ట్రేషన్ లేకుండా 1, 2, 3, 4 పెద్ద పరిశ్రమలను భూతద్దంలో పెట్టి 10 సంవత్సరాలను చూపెట్టి మేమే చేస్తున్నామని చెప్పటం, సరే చేస్తే చేసి ఉండొచ్చు కాదంటలేదు. దాని పదంతల పెట్టుబడులు నోట్ చేసుకోండి. 10 అంతల పెట్టుబడి రాబోయే 4 సంవత్సరాలు. అంటే కేటీఆర్ 10 అంతల ఉపాధి. కేటీఆర్ 9 years ఐటీ ఇండస్ట్రీస్ టర్మ్ లో చేసినంత దానికి 10 అంతలు మీరు చేసి చూపిస్తారు 100%. ఇంకా పోయేది ఈ 5 years లోనే. ఈ 5 years లోనే. కానీ వాళ్ళు అంటారు గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐటీ ఎక్స్పోర్ట్ సంబంధించి. గ్రోత్ రేట్ తక్కువ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోయింది. ఈరోజు చెప్తా ఉన్నాం బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ తక్కువాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించి 4 రోజుల క్రితం ఒక గ్లోబల్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది. హైదరాబాద్ ఇది నెంబర్ 1 రియల్ ఎస్టేట్లో. నెంబర్ 1 వచ్చింది హైదరాబాద్ ఈ ఒక్క సంవత్సరంలోనే. నేను వాళ్ళ సంవత్సరం ఫలితాలు తీసుకొని మేమేం క్రెడిట్ తీసుకోవటం లేదు. ఈ ఒక్క సంవత్సర కాలంలో సేల్స్ లేవు అంటారు. హైదరాబాద్ లో మొత్తం కొలాప్స్ అయినట్టు. టీఆర్ఎస్ వాళ్ళు సేల్స్ లేవు అంటే సేల్స్ ఉండవా? టీఆర్ఎస్ వాళ్ళు భూములు కొనుగోలు లావాదేవీలు జరుగుతాయంటే కొనుగోలు జరుగుతలేదా? మేము కాదు కదా చెప్పింది. ఏదో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఎందుకు తగ్గింది? రిజిస్ట్రేషన్కు సంబంధించిన అంశం విషయంలో ఒడిదుడుకులు ఉన్నాయి. ఈరోజు సేల్స్ అపార్ట్మెంట్స్ పరంగా హయ్యెస్ట్ అండి. ఈరోజు కమర్షియల్ స్పేసెస్ 10 సంవత్సరాలు లేదు హయ్యెస్ట్ లీజు 68% లీజింగ్ జరిగింది ఇక్కడ. మొన్న 2 నెలల క్రితం 85% కూడా వెళ్ళింది. మరి ఎందుకు మీరు తిప్పికట్టలేకపోతున్నారు దీన్ని? కొట్టుడేందనండి. ఇప్పుడు ఈరోజు గ్లోబల్స్ ప్రచారంలో దిట్ట అని చెప్పాం కదా, ఆ గ్లోబల్స్ ప్రచారం దిట్టలో భాగంగానే ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఇంకేది కూడా లేదు. మేము స్పష్టంగా పని చేసి చూపెడతాం. మాకు ఈ గ్లోబల్స్ ప్రచారం రాదు అని మేము ఒప్పుకుంటున్నాము. గ్లోబల్స్ ప్రచారం లేదు, పబ్లిసిటీ చేసుకోలేకపోతే మాకు మేము చేసే పనులను స్పష్టంగా పబ్లిసిటీ చేసుకుంటాం. ఈరోజు ప్రజలు జరుపుతా ఉన్న విజయోత్సవాల కార్యక్రమం కూడా మేము ప్రజలకు చేసింది ఏది, ప్రజలకు లభ్యమయ్యేది ఏంది, ఆ ప్రజలను దీంట్లో పిలుచుకొని ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. మా ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమం కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఒకటి చెప్పారు కీలక పాయింట్, 10 times ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తెచ్చి చూపిస్తాం. సో జాబ్స్ కూడా అదే రేషియోలో ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీస్లో వస్తాయా? 100% రావాలనే ఉద్దేశం. ఒకటి పెట్టుబడులను ఎందుకు రావాలని కోరుతాం? మన తెలంగాణ నిరుద్యోగ యువకులకు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దొరకాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం. రెండవది వాణిజ్యం వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలి, వనరులను పెద్ద ఎత్తున రావాలి, దీనివల్ల మనకు రెవెన్యూ సోర్సెస్ పెంచాలనేది రెండో అంశం. ఈ 2 ప్రధానమైన అంశాలతో పాటు ఈరోజు వాతావరణం, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం చాలా ప్రొడక్టివ్గా బిజినెస్ ఫ్రెండ్లీగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ముందుకెళ్తాం. నేను అందుకని గట్టి నమ్మకం ఉందండి ఈరోజు.